మాట్లాడుకోవాలి అంటే ఎన్నో అంశాలు, ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో విషయాలు. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉన్నారా? అంటే గుండెల మీద చేసుకొని చెప్పుకున్నట్లయితే ఎవ్వరు సంతోషంగా లేరు. అసలు సంక్షేమ పథకాలు అన్ని గాలికి వదిలేసినారు. మొత్తం గాలికి వదిలేసినారు. మరి అసలు ఏమిస్తున్నాడు బట్టి విక్రమార్క గారు కావచ్చు, మరి దీని గురించి ఏం రివ్యూ పెడుతున్నారు, ఏం డబ్బులు ప్రజలకు అందేలా చూస్తున్నారు? ఆరోగ్యశ్రీ అంటే ఆఖరికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తలబెట్టినటువంటి ఆరోగ్యశ్రీ ఏదైతే ఉందో దాన్ని కూడా ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసినటువంటి దుస్థితి తెలంగాణలో చోటు చేసుకుంది. ఆంధ్రాలోనేమో ఆరోగ్యశ్రీతో డెలివరీలు కూడా చేసుకుంటున్నారు. మెడిసిన్స్ కూడా వస్తున్నాయి ఇంటింటికి ఆరోగ్యశ్రీ అప్లై చేస్తే కార్పొరేట్ స్థాయిలో. కానీ ఇక్కడ ఈ ఇచ్చినటువంటి ఆరోగ్యశ్రీ దాంట్లో కూడా క్లెయిమ్ అవ్వట్లేదు అంటే నిజంగా ఇంతకన్నా దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఎవరికి ఉండద్దు. అయిపోయింది పంచాయతీ అన్నారు, పంచాయతీ అయిపోయింది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల నగారం మోగింది. ఇక మున్సిపల్ అభ్యర్థుల్ని ప్రకటించాలి, మళ్ళీ ఇంకేదో చేయాలి. మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే మళ్ళీ కార్పొరేషన్ ఎన్నికలు వస్తాయి. అది అయిపోగానే మళ్ళీ జమిలీ ఎన్నికలు వస్తాయి. ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసింది ఏముంది? ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిందేముంది? ఇది మనం ఆలోచించాలి. అందుకే చెప్తా ఉన్నాను, ప్రశ్నించడం మన హక్కు, బరాబర్ ప్రశ్నించాలి. ఈ రోజున యాక్చువల్గా జనరల్గానే సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే యూట్యూబ్ ఛానల్స్లో ఇంకేదైనా కావచ్చు, ప్రశ్నించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజున ఆంధ్ర వాళ్ళు అడుగుతున్నారు, తెలంగాణలో మంచి ఫైటర్స్ ఉన్నారండి, అసలు ఆంధ్రాలో మీలాంటి వాళ్ళు ఉంటే బాగుంటుంది అని చెప్పి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రాను రాజగుర్రం గాడిదైందట. రాను రాజగుర్రం గాడిదైంది అన్నట్టు ఇక్కడ సరే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పాలన క్యాబినెట్లో మంత్రులు ఓకే, వాళ్ళు ప్రజలకి ఏం మేలు చేయలేదు, లేకపోతే స్కామ్స్ చేసిన, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ ఆల్రెడీ ఫెయిల్ అయినా, కలెక్టర్ల స్కామ్లు చేసిన, సబ్జెక్టు పరంగా ఎన్నైనా మాట్లాడచ్చు, ఏదైనా మాట్లాడచ్చు, బరాబర్ ఏమన్నా చేయొచ్చు. కానీ ఒక వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళి వాళ్ళని టార్గెట్ చేయడము, కుట్రపూరితంగా మాట్లాడడము, ఇంకేదైనా చేయడం ఒకవేళ వాళ్ళ ఇంట్లో గొడవనే అయింది అనుకుందాం. ఆ గొడవ వల్ల తెలంగాణ ప్రజలకు ఏమైనా నష్టం ఉన్నదా, లేకపోతే ఇంకేమైనా ఉన్నదా? అసలు ఈ చెత్త ఒక వారం 10 రోజుల నుంచి చూస్తూ ఉన్నా నేను. ఇదే టాపిక్ ఇక వేరే పత్రికలల్లో వేరే వార్తలు లేవు, టీవీ ఛానళ్ళల్లో వేరే వార్తలు లేవు, సోషల్ మీడియాలో మాట్లాడడానికి వేరే వార్తలు లేవు. అరే పొద్దున్న లేస్తే ఆడ కబ్జాలు అవుతున్నాయి రబ్బాయి, సెటిల్మెంట్లు, కబ్జాలు, ఓకే, ల్యాండ్ గ్రాబర్స్ పెరిగిపోయినారు, ధరణి తీసేసి భూభారతి పెట్టినారు. ఆ భూభారతి వల్ల తెలంగాణ ప్రజలకి ఏమవుతుందో అర్థం కానటువంటి పరిస్థితి. స్టాంప్స్ డిపార్ట్మెంట్ వల్ల స్టాంప్స్ వల్ల 100 కోట్ల స్కామ్ జరిగిందంట. దాని గురించి మాట్లాడండి. తినడానికి అన్నం లేదు, సన్నబియ్యం ఇస్తారని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. సన్నబియ్యం ఎవరికి వస్తలేదు, చాలామందికి రావట్లే, చాలా జిల్లాలలో రావట్లే. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో, రంగారెడ్డి జిల్లా చూస్తే కొన్ని రేషన్ షాప్స్కి పోతే డీలర్స్ దగ్గరికి సన్నబియ్యం ఇస్తలేరు. మరి రేవంత్ రెడ్డి ఏమో చెప్పుకొని తిరుగుతున్నాడు, పక్క రాష్ట్రాలలో ఎలక్షన్స్ వస్తే అక్కడ చెప్పుకొని తిరుగుతున్నారు, పెద్ద అక్షరాలతో పేపర్లలో వేస్తున్నారు. దీని గురించి మాట్లాడితే మొన్న ఒక వ్యక్తి రోడ్డు మీద కూర్చొని ఏంది రోడ్ అని చెప్పి దీక్ష చేస్తే ఇమీడియట్గా యంత్రాంగం అంతా కదిలి మరి రోడ్లు వేసింది. ఎన్ని లేవ్వండి అసలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏదైనా ఒక్క పని అయిందా అండి? ఒక్క పని అయిందా అండి? నాకైతే ఏం కనబడట్లేదండి. ఒక్క పేరు మార్చడం తప్ప. కాంగ్రెస్ రావాలి, మార్పు కావాలని చెప్పి డప్పు కొట్టి నేను కూడా మాట్లాడినా. కానీ ఏమైంది? ఈ రోజున ఏం మార్పు వచ్చింది? రేవంత్ రెడ్డి మారిపోయినాడు, ప్రజలకి దూరంగా పారిపోయినాడు, గన్మ్యాన్లను కొట్టడానికి వచ్చిండు, అహంకారం పెరిగిపోయింది, కుర్చీ మీద కూర్చున్నంతసేపు పొగరు పెరిగిపోయింది, దండుపాల్యం బ్యాచ్ లాగా వాళ్ళ బ్యాచ్ మొత్తం తిరుగుతూ ఉన్నారు. రోహిన్ రెడ్డి ఆడ కొండా సురేఖ, ఓఎస్డి సుమంత్ గన్ను పట్టుకొని తిరుగుతున్నారు, డెన్లా కూర్చుంటున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సప్పుడు చేయడు. ఇవన్నీ కాగా మళ్ళా ఫీల్డ్లోకి పోతే, గ్రౌండ్లోకి పోతే
ఘోరమైనటువంటి పరిస్థితి. ఎవరి దగ్గరికి పోయి మైకు పెట్టినా పొట్టు పొట్టు తిడుతున్నారు కాంగ్రెస్ పార్టీని. మా నిరుద్యోగులు అయితే మండిపడుతున్నారు. ఈ రోజున నిరుద్యోగుల బస్సు యాత్రతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ 46 జీవో రద్దు చేయలేదు. వీళ్ళకి నిరుద్యోగ వృత్తి లేదు. ప్రియాంక గాంధీ వచ్చి సరూర్ నగర్లో యువ వికాసం పెడితే యువ వికాసం గురించి ఇప్పటి వరకు మాట్లాడేటోడు ఎవరు లేరు. నిజంగా ఈరోజు తిట్టాలంటే ఎవరిని తిట్టాలి? ఎక్కడ దాక్కున్నాడో ఆ నెల్లూరోడు సునీల్ కనుగోలు ఎక్కడున్నాడో తీసుకొచ్చి తెలంగాణలో ఉరికిచ్చి కొట్టాలి. ఎందుకని మేనిఫెస్టో అడ్డమైన హామీలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి స్ట్రాటజీ అని చెప్పి మూసుకొని ఒక దగ్గర ఉండకుండా అడ్డమైన హామీలు ఇచ్చి దాన్ని నెరవేర్చకుండా చేసింది కూడా ఈయననే. కాబట్టి కోట్లు తెలంగాణ సొమ్ము తింటున్నాడు. కాబట్టి బరాబర్ ఈ రోజున సునీల్ కనుగోలు లాంటి వాడిని తీసుకొచ్చి ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రోజున 4th సిటీ దగ్గరికి పోతే చంద్రబాబు నాయుడు బినామీ పేరు మీదనే కొన్ని వందల ఎకరాలు రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి. చంద్రబాబు నాయుడు బినామీ పేరు మీద ఎందుకున్నాయండి? అండ్ ముందు తెలంగాణలో హైదరాబాద్ని వేరు చేసి యూనియన్ టెరిటరీ చేయడానికి ప్రక్రియ మొదలుపెట్టినారు. శంకుస్థాపన జరిగింది. అది ఎప్పుడు జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది? దీనికి రేవంత్ రెడ్డి సైలెంట్గా మౌనం పాటిస్తూ అన్ని చంద్రబాబు నాయుడు త్రూ అక్కడ కేంద్ర ప్రభుత్వానికి కట్టబెట్టే ప్రయత్నంలో ఉన్నాడు. ఇన్ని మానుకొని నీళ్ళు పొలాలు ఎండిపోతున్నాయి. ఇవన్నీ మానుకొని పిచ్చకుంట్ల వ్యక్తిగత పంచాయతీలకు పోయి ఆ ఐఏఎస్ నిధి సతాయించిరట. ఈ నల్గొండ మంత్రోడో ఆ ఐఏఎస్ ఎవరో ఆ మహిళ అని చూడకుండా ఒక కలెక్టర్ అని చూడకుండా నోటికి ఎంత వస్తే అంత ఇష్టం వచ్చినట్టు మాట్లాడము, ఇష్టం వచ్చినట్టు ఇది చేయడము. ఓకే, ఇది ఎంతవరకు కరెక్టు? ఎన్ని విషయాలు లేవు. ఇన్ని విషయాలు మొత్తం కూడా గాలి కొదిలేసి ఏకంగా ఒక వ్యక్తిని ఒకరిని టార్గెట్ చేసి అండ్ ఇంకొక వ్యక్తిని టార్గెట్ చేసి ఏకంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని టార్గెట్ చేసి అక్కడ ఏం జరిగిందో తెలీదు. ఇప్పుడు ఒక మంత్రి ఒక ఐఏఎస్ పోతే కలిసి పనిచేయాలి, ఖచ్చితంగా కలిసి మాట్లాడాల్సి వస్తుంది, కూర్చోవాల్సి వస్తుంది. జనరల్గా ఒక అబ్బాయి నడుచుకుంటూ పోతేనే, ఒక అన్నతోటి పోతేనే రంకు అండగట్టేటువంటి ప్రపంచంలో సొసైటీలో మనం బతుకుతా ఉన్నాము. మరి ఇటువంటి సొసైటీలో ఒక మంత్రితో కలిసి పనిచేయాల్సినటువంటి ఒక మహిళ ఐఏఎస్ అధికారిని మీద ఇష్టం వచ్చినట్టు సోయ లేకుండా రాస్తూ ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి ఆలోచించట్లేదు, ఆ మహిళ ఐఏఎస్ పిల్లల గురించి ఆలోచించట్లేదు, వాళ్ళ మంత్రి పక్కన పెడదాం కాసేపు, వీళ్ళ గురించి ఎవరు ఆలోచించట్లేదు. ఒక మహిళగా ఎన్ని బాధలు ఎన్ని ఒడిదొడుకులు ఎదుర్కోవాలి సమాజంలో అని ఆలోచించట్లేదు. ఇవన్నీ పక్కన పడేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు చేసి దీనివల్ల ఆ మహిళకి వచ్చేటువంటి కుటుంబంలో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎన్ని అవాంతరాలు ఎదురవుతాయి, అది నిజమా అబద్ధమా ఏం తెలియదు. నిప్పులేందే పొగరాదని చెప్పి ఒక మాట మాట్లాడేస్తారు. ఇన్ని రకాల సమస్యలు తెలంగాణలో పెట్టుకొని ఇవన్నీ పక్కన పెట్టి ఒక మహిళా అధికారిని మీద మాట్లాడడము ఎంతవరకు కరెక్టు? అంటే ఇక్కడ మీరు కూడా రేవంత్ రెడ్డితో చేతులు కలిపినరా, లేకపోతే బీజేపీతో చేతులు కలిపినరా, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయిపోయింది, 4th సిటీ మొన్న జరిగినటువంటి గ్లోబల్ సమ్మిట్ ఫెయిల్ అయిపోయింది, ప్రతి ఒక్కటి కూడా ఫెయిల్ అవుతూ వస్తుంది. ఈ విషయాలని మాట్లాడడం మానేసి కేవలం ఒక మహిళా అధికారిని టార్గెట్ చేస్తూ, అంటే మీరు ఒక మంత్రిని టార్గెట్ చేయాలనుకొని ఒక మహిళా అధికారిని టార్గెట్ చేస్తున్నారు. ఎవరిని టార్గెట్ చేయాలనుకొని ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? ఏ కుట్రలో భాగంగా ఇన్వాల్వ్ చేస్తున్నారు? నాకైతే అర్థం కానటువంటి పరిస్థితి. ఇక్కడ ఇన్ని సమస్యలు వదిలేసి ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ లాగా అనిపించట్లే? అంటే ఈ రోజున మాట్లాడాల్సినటువంటి తెలంగాణ సమస్యలు ప్రశ్నించి మాట్లాడాల్సినటువంటి ప్రతిపక్షాలు బీజేపీ కావచ్చు, లేకపోతే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కావచ్చు, ఈ వార్తలు మాట్లాడకుండా బీఆర్ఎస్ సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే ఇంకేదైనా బీజేపీ సోషల్ మీడియా కావచ్చు, వీళ్ళ గురించి మాట్లాడుతున్నారు. అంటే ఈ ఒక ఐఏఎస్ అధికారిని గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లవ్ లెటర్ రాసిండా లేదా, అసలు ఆ లెటర్ వచ్చిందా బయటికి, ఎక్కడుంది లెటరు, మరి మహిళా అధికారిని పరిస్థితి ఏంది ఇప్పుడు? సో ఇవన్నీ ఆలోచించలే. ఇక బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడితే మా అన్నను అన్నప్పుడు లేదా, మరి మీ అన్నను అన్నప్పుడు ఇదే స్పీడు అప్పుడు మాట్లాడేది ఉండే. మీ అన్నని అన్నప్పుడు రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి టీపీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఒక వ్యాఖ్య చేసినప్పుడు అప్పుడేమైంది బీఆర్ఎస్ సోషల్ మీడియా? అప్పుడు అధికారంలో మీరు ఉన్నారు కదా, అప్పుడు కూడా రేవంత్ రెడ్డికి ఏమున్నాయో అప్పుడు బయట పెట్టని ఉంటుంది. అప్పుడేదో వాళ్ళు చేసిండ్రని, లేకపోతే ఇంకెవరో మంత్రి అన్నారని చెప్పి
దాన్నే మనసులో పెట్టుకొని ఇంకొక మంత్రిని టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు ఈ రోజున రేవంత్ రెడ్డి ఉన్నాడు. రేవంత్ రెడ్డి వెనకాల రోహిన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఈ రోజున షాడో మంత్రి ఎవరు? రోహిన్ రెడ్డి. యాక్చువల్గా చెప్పాలంటే సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరు? రోహిన్ రెడ్డి. ఎక్కడన్నా ఈ మంత్రిని మనం సినిమాటోగ్రఫర్ మంత్రిని చూస్తున్నామా? సినిమాకి సంబంధించినటువంటి మీటింగ్స్లో ఎవరిని చూస్తున్నాము? రోహిన్ రెడ్డిని చూస్తున్నాం. ఈ రోహిన్ రెడ్డి ఆస్తులు ఎంత? తెలంగాణ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రోహిన్ రెడ్డి రేవంత్ వెనకాల తిరుగుతూ ఏమేం దందాలు చేస్తున్నాడు? ఎన్ని రెవెన్యూ రికార్డ్స్ తారుమారు చేసే ప్రయత్నం చేస్తున్నారు? కోర్టు కేసులలో ఎన్నిట్లో సెటిల్మెంట్లు చేస్తున్నారు? ఈ రోహిన్ రెడ్డి ఎవరు? ఫహీం ఖురేష్ ఎవరు? తిరుపతి రెడ్డి ఎవరు? కొండల రెడ్డి ఎవరు? కృష్ణారెడ్డి ఎవరు? జగదీష్ రెడ్డి ఎవరు? వీళ్ళ ఆస్తులు ఎంత? ఈ 2 సంవత్సరాలలో వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ ఎంత? అసలు శ్రీధర్ బాబు చెప్పినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఎన్ని వచ్చినాయి? ఎన్ని సమస్యలన్నీ కూడా ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి ఒక విషయాన్ని పట్టుకొని ఆ ఐఏఎస్ అధికారిని మానసికంగా చిత్రహింసలు పెడుతూ ఇష్టం వచ్చినట్టు ఎవరికి తగ్గట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మీరు అటు సైడ్ నుంచి ఆలోచించలే? ఒక మహిళ తరపున మీరు ఆలోచించలే? మరి ఆ అధికారిని కూడా ఎందుకు ఊరుకుంటున్నారు? ఎందుకు దీన్ని ఖండించట్లే? ఎందుకు ఏం దొస్తుందండి? ఇంతమంది వన్ సైడ్ చేసి మాట్లాడుతూ ఉంటే ఒక మహిళ బయటకు వచ్చి పని చేస్తే ఇక అదే ఉంటుందా అండి? ఇక వేరే ఏమి ఉండవా అండి? అంటే ఒక మహిళని ఈ సమాజము ఒక అబ్బాయితో మాట్లాడితే ఆ అబ్బాయికి ఈ మహిళకి ఏదో ఉంది ఇదే అనుకుంటారు. అంతేగాని ఆమె యూపీఎస్సీ ర్యాంక్ కనబడదు, ఆమె చదివింది కనబడదు, ఆమె ఏం చేస్తుంది, ఒక అధికారినిగా ఎన్ని మంచి పనులు చేసింది, ఒక అడ్మినిస్ట్రేషన్ ఏ రకంగా నడుపుతుంది, ఇవన్నీ ఉండదు. ఒక ఐఏఎస్ మహిళ అయితే మరి చెప్పండి, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రేపటి రోజున ఈ 33% రిజర్వేషన్ కూడా రావద్దు, ఇవ్వద్దు, మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వద్దు, చట్టసభలలో కూర్చోవద్దు, ఏం చేయొద్దు, ఎంతసేపు ఒక మహిళ ఒక అబ్బాయితో మాట్లాడితే మేము ఇదే అనుకుంటాం, ఇంకా వేరే ఏం లేదు అనేది మీరు ఆలోచించండి. ఎంతసేపు అదే ఆలోచించండి. ఇక అంతకుమించి మన బుర్రలు ఏం చేయవదా? అట్లాంటప్పుడు మహిళల్ని ఎక్కడ రానియకండి. మీరు యూపీఎస్సీ ర్యాంక్ వచ్చినా సస్పెండ్ చేసి పడేయండి, చదువులలో ఉండద్దు, చదువుకోదు. ఇదే కదా వికసిత్ భారత్ అని ఒక పక్కంగా పేరు పెట్టి ఇక ఇదే మీరు చెప్పండి, ఇదే మాట్లాడండి. అంటే ఇక్కడ అబ్బాయిలేమో వ్యక్తిగత జీవితాలు ఏమన్నా చేసుకోవచ్చు, వాళ్ళు ఎక్కడన్నా తిరగచ్చు, ఏమైనా చేయొచ్చు, వాళ్ళ గురించి ఎవరు మాట్లాడు. కానీ ఒక మహిళ ఎటువంటి సాక్ష్యాలు లేకపోయినా, ప్రూఫ్ లేకపోయినా, ఒక కలెక్టర్ ఐఏఎస్ అండి, ఒక జిల్లాకి ఐఏఎస్ అంటే ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రతి ఒక్కరితో మాట్లాడాల్సినటువంటి పరిస్థితి. లేకపోతే ఇంకో పని చేద్దామండి, ఇంకొక పని చేద్దాం. మరి మహిళా ఐఏఎస్ ఉన్నప్పుడు పని చేయండి. ఏం చేస్తారు? అబ్బాయిలు ఎవరిని పెట్టకండి పేషీలా. ఎవరెవరైతే ప్రభుత్వ ఉద్యోగాల్లో లేడీస్ ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ పేషీలో పెట్టండి. సెక్రటరీల దగ్గర నుంచి, తర్వాత ఎంఆర్ఓల దగ్గర నుంచి, మంత్రిని కూడా ఆఖరిగా మహిళా మంత్రినే పెట్టండి. ఏందండి ఏంది ఇది? అసలు ఏం జరుగుతోంది? తెలంగాణలో ఇన్ని సమస్యలు ఉంటే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, నిజంగా ఈ రోజున బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అత్యద్భుతంగా పనిచేస్తుంది. అత్యద్భుతంగా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా పనిచేస్తుంది. నేను మళ్ళా చెప్తున్నా కేటీఆర్ గారికి, అత్యద్భుతంగా పనిచేస్తూ ఉంది. కానీ వన్ సైడ్ వార్తలు చెప్తే అవి పనికి రావు. అప్పుడు అట్లా అయింది, ఇప్పుడు కూడా అదే కలిసి వస్తుంది అనుకోవడం మన తప్పు. వన్ సైడ్ వార్తలు అదే పనిగా ఒకటే వార్త కాదు. ప్రజలలోకి వెళ్ళండి. తెలంగాణ ప్రజలు అసలు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళేమనుకుంటున్నారు, ఈ పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రోజున ఈ వార్తలు నిన్న ఎవరు మన R&B శాఖ, అట్లాగే సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు పత్రికలలో మొత్తం హైలైట్ అది. నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పటి నుంచి ఆయన ప్రెస్ మీట్ పెట్టిందే ఆయన మీద ట్రోల్ జరుగుతుంది. ఆ నల్గొండ మంత్రి కూడా తెలియదు, ఆయన పేరు తెలియదు, ఏం తెలియదు పెట్టి అసలు ఎవరైనా పర్లే ఇట్లాంటి వార్తలు ఏంది, ఇది కరెక్టా అని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు. ఆఖరికి ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రెస్ మీట్ని కూడా ముక్కలుగా కట్ చేసి దాన్ని కూడా ట్రోల్ చేయబడుతుంది. ఆయన ఏమన్నాడు? మీకు నా మీద అక్కస్సు తీరకపోతే నాకు ఏమన్నాడు? పాయిజన్ పెట్టి చంపేయండి, నన్ను ఒక పాయిజన్ పెట్టి చంపేయండి. ఈ రోజున నేను అంటా ఉన్నా, నాకు తెలిసినంత వరకు చూడండి, ఆంధ్రజ్యోతి మొత్తం రాధాకృష్ణ వాల్యూ పడిపోయింది.
అసలు వేరే వార్తలు మనం చూసినట్లయితే ఏముండవు ఇందులో. అసలు మొత్తం రేవంత్కి డప్పు కొట్టి రాస్తాను. ఇది రేవంత్ పేపర్ అనుకోవాలా, చంద్రబాబు నాయుడు పేపర్ అనుకోవాలో తెలియదు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఈయన పోయి రేవంత్ రెడ్డి పోయి రాధాకృష్ణ గారిని కలుస్తాడు. వెనకాలే వేం నరేందర్ రెడ్డి ఊపుకుంటా పోతాడు. ఎందుకు ఏమవసరం? రాధాకృష్ణకి పైసలు ఇవ్వా? రాధాకృష్ణ గారికి పైసలు ఇవ్వా? ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నా? కొన్ని ఎకరాలు ఆంధ్రజ్యోతికి రేవంత్ రెడ్డి రాసిచ్చినట్టు. ఇప్పుడు దీని గురించి మాట్లాడానికి న్యూ ఇయర్ గిఫ్ట్ బుకే పట్టుకొని పోయిండా తెలియదు. ఎందుకు ఆయన కొనుక్కోలేడా? పుక్కట్లు ఇవ్వాలన్నా ప్రభుత్వం? ఉద్యమకారులు ఏడుస్తున్నారా భయ్? రేవంత్ అన్న, ఉద్యమకారులు ఎడమకాలతో అనేటట్టు ఉన్నారు. 250 గజాల స్థలం ఇస్తాను వాళ్ళకి. రాధాకృష్ణకి ఇచ్చి ఏం ఎలాగ పెడతావు? ఏం చేయాలి రాధాకృష్ణకి ఇచ్చి? ఏం చేసుకున్నాడు? కొనుక్కోలేడు ఆయన? అంత పెద్ద ఇల్లు కట్టిండు, కొత్త ఆంధ్రజ్యోతి ఆఫీస్ కడతా ఉండు, ఏబిఎన్ ఆఫీస్ కడతా ఉండు. ఇప్పుడు మీరు ఒకటి తయారైనరు పొయ్యి ఆయనకి ఇవ్వనికి. ఒక పక్క పైసలు లేవంటావు, ఒక పక్క ఈయనకి భూమి లేదంటావు. మరి ఈయనకి నీకు వస్తుందా భూమి? సరే, మళ్ళీ మన టాపిక్ డిబేట్ అయిపోతుంది. సో ఇక్కడ అన్ని పత్రికలలో ఈరోజు ఈ ప్రెస్ మీట్ గురించి రాయడం జరిగింది. బర్నింగ్ ఇష్యూ కాబట్టి ఫస్ట్ మనం దాంతోనే ఈరోజు మనం స్టార్ట్ చేసినాం. ఇగో, ఇంకా కసి తీరకపోతే నాకు విషం ఇచ్చి చంపండి. మానసికంగా వేధించడం ఎందుకు? తప్పుడు ప్రసారాలపై కోమటిరెడ్డి ఫైర్. రాజకీయమే తప్ప నాకు వేరే ఉద్దేశాలు లేవు. మహిళా ఐఏఎస్ల పైన ప్రసారాలు సర్కారును అప్రతిష్ట పాలు చేసేందుకే మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆక్రోశం. 20 రోజుల్లోనే చర్యలని స్పష్టీకరణ. టికెట్ల ధర పెంపునకు సంతకం చేయలేదన్న మంత్రి. ఇది ఈ రోజున ఇంకా కసి తీరకపోతే నాకు విషమిచ్చి చంపండి. ఈ విషమిచ్చి చంపండి అనే మాట ఎన్ని రకాలుగా ఫ్రస్ట్రేషన్ వచ్చి, ఎన్ని రకాలుగా అలసిపోతే, ఎన్ని రకాలుగా నలిగిపోతే నాకు విషమిచ్చి చంపేయండి ఇంతకన్నా దరిద్రం పోతుంది అని ఒక వ్యక్తి అన్నాడు అంటే ఎన్ని రకాలుగా అతను నలిగిపోయి ఉంటాడు, ఎన్ని రకాలుగా మానసికంగా చిత్రహింసలు అనుభవించి ఉంటాడు. మీ అందరికి కూడా తెలుసు, ఫస్ట్ నుంచి కూడా నేను ఏ పార్టీ కానీ ఏ వన్ సైడ్ నేను ఎవరి గురించి మాట్లాడను. కేవలం ప్రజలనే ప్రధాన ఎజెండాగా సమస్యల గురించి నేను మాట్లాడతా. వ్యక్తిగతంగా అంటే వ్యక్తిగత పంచాయతీలు ఎవరితో కూడా నాకుండవు, ఓకే టీవీకి ఉండవు. బట్ ప్రజల విషయానికి వస్తే తెలంగాణకి మేలు జరగడం కోసమే ఇది బయట పెడితే అట్లీస్ట్ కొద్దో గొప్ప మారుతారు కదా, కొంతమంది కన్నా మేలు జరుగుతుందన్న ఉద్దేశం తప్ప. కానీ ఈ రోజున నిన్న ప్రెస్ మీట్ చూసిన తర్వాత కొంచెం ఎందుకో బాధ అనిపించింది నాకు. నేను ఒక మహిళగా ఒక మహిళ ఐఏఎస్ అధికారిని గురించి మాట్లాడము అక్కడి నుంచి ఆలోచిస్తే ఇంకో రకమైనటువంటి బాధ. ఇప్పుడు కొండా సురేఖ గారు ఈ సమంతను ఉద్దేశిస్తూ ఒక వ్యాఖ్య చేసినారు. అప్పుడు కూడా మీరు చూడండి, అప్పుడు కూడా నేను ఖండించిన. సమంత గురించి ఎందుకంత నీచంగా మాట్లాడాలి? ఇప్పటికి ఉంటుంది అది. దాదాపు కొన్ని నాకు తెలిసి ఒక 1 మిలియన్ పోయి ఉంటుంది ఆ షార్ట్. నేను కొండా సురేఖ గారి గురించి సమంతను ఉద్దేశిస్తూ సమంత ఎంతోమంది అనాథ పిల్లల్ని చదివించి దగ్గర తీసుకొని ఎంతోమందిని మగవాళ్ళు కూడా అట్లా చేయరు చాలామంది. ఆమె మొత్తం 50%, 60% మొత్తం రెవెన్యూ అంతా కూడా, ఆమె సంపాదించిన సంపాదన అంతా కూడా ఎంతోమంది పిల్లల్ని చేరదీసి వాళ్ళని చదివిస్తాం. అది అసలైన హీరోయిన్లు చూడాల్సినటువంటి అసలైనటువంటి అందం. సో అప్పుడు కూడా నేను ఈ విషయం మాట్లాడినా. ఇప్పుడు కూడా మహిళా అధికారిని తరపున మహిళల విషయానికి వస్తే నేను ఎక్కడి దాకైనా ఎవరి గురించి అయినా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా. బరాబర్ ఇది తప్పు. ఓకే, సో మరి ఆ మహిళా అధికారిని కూడా ఖండించాలి. దయచేసి ఎవరెవరైతే దీని గురించి మాట్లాడినరో వాళ్ళకు ఒక ఐఏఎస్గా యాక్షన్ తీసుకునేటువంటి అధికారం ఉంటుంది. ఇప్పుడు మీరు యాక్షన్ తీసుకోకపోతే ఏమవుతుంది? ఇంకా రెచ్చిపోతారు వీళ్ళు, ఇంకా రెచ్చిపోతారు. అది ఇక్కడితో ఆగదు. ఇప్పుడు వీళ్ళ రాజకీయం కోసము మీ జీవితాన్ని ఖరాబ్ చేస్తున్నారు, మీ పేరు ఖరాబ్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మహిళా అధికారిని కూడా స్పందిస్తే బాగుంటుందని మేము అభిప్రాయపడుతున్నాం. ఇక పోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండలో కోమటిరెడ్డి అనేది ఒక బ్రాండ్. కోమటిరెడ్డి బ్రదర్స్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నా, నల్గొండ జిల్లాలో ఒక పేరు తెచ్చుకోవాలన్నా, నల్గొండ జిల్లాలో
ఒక గుర్తింపు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గుర్తింపు నల్గొండలో లేదు. ఇప్పుడు నల్గొండ అంటే కాంగ్రెస్ ఓట్ బ్యాంకు, నల్గొండ అంటే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంటేనే కాంగ్రెస్ నల్గొండలో ఖచ్చితంగా నల్గొండ ఎప్పుడు కూడా కాంగ్రెస్కి పెద్ద పీట. ఎందుకు వచ్చింది ఆ పేరు? నల్గొండ అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే నల్గొండ. ఎందుకు వచ్చింది ఆ పేరు? ఎవరి వల్ల వచ్చింది ఆ పేరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి వల్ల వచ్చింది. ఎవరు అవునన్నా కాదన్నా ఈ పేరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి వల్ల వచ్చింది. ఫస్ట్ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏ పార్టీలో ఉన్నారండి? కాంగ్రెస్ పార్టీలో. ఇప్పటికీ ఒక ఎమ్మెల్యే ఒక్కసారి గెలవాలంటేనే పెద్ద క్వశ్చన్ మార్క్ రాజకీయంలో. అటువంటిది 6 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా ఆయన ప్రస్థానం ముందరికి వెళ్తుంది అంటే మామూలు విషయమా? నిజంగా ప్రజలకి మంచి చేయకపోతే, నిజంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసలు మంచోడు కాకపోతే, ముంచటోడైతే ఇన్నిసార్లు ప్రజలు 6 సార్లు ఎందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని గెలిపించినారు? ఎందుకు గెలిపించినారు? 6 సార్లు. ఓకే, ఒకసారి ఏమో గ్యాప్ వచ్చిందా, మళ్ళీ తర్వాత ఎంపీగా పోటీ చేసినారు, అప్పుడు గెలిచినారు. మామూలు విషయమా అండి? ఇప్పుడు బీఆర్ఎస్లో కొంతమంది ఓడిపోయినారు. ఎందుకు ఓడిపోయినారు? కేసీఆర్ వల్ల వాళ్ళు ఓడిపోలే. వాళ్ళ వ్యక్తిగతంగా జనాల మధ్య లేక అహంకారం పెరిగిపోవడము, కేసులు పెట్టడం వాళ్ళ వల్ల కొన్ని రీజన్స్ ఉన్నాయి. నిజంగా ఈ ఓట్ అనేది మన ఆయుధం. ఇటువంటి ఆయుధాన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంచోడు కాకపోతే, ముంచటోడైతే, అతనికి అసలు ఏం రాకపోతే, మాట్లాడడం రాకపోతే, అసలు మనసే లేకపోతే, అతను ఒక పెద్ద సైకో అయి ఉంటే అసలు పబ్లిక్ ఓట్ లేరు కదండి. 6 సార్లు ఎమ్మెల్యే అంటే మామూలు విషయమా అండి? రేవంత్ రెడ్డి కూడా గెలవలేడు కంటిన్యూస్గా 6 సార్లు. నాట్ ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా గెలవలేడు. రేపటి రోజున రేవంత్ రెడ్డి తర్వాత ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారు అంటే ముగ్గురు మనం చెప్పుకోవాలి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఇంకొక పర్సన్ దామోదర రాజనరసింహ గారు. ఈ నలుగురు కూడా సీఎం రేస్లో ఉన్నారు. ముఖ్యమంత్రిని కనుక పదవిలోకి వెళ్ళి తీసేస్తే నెక్స్ట్ ఈ నలుగురిట్లో ఒకరికి ఎవరికైనా ఇవ్వాలి అంటే ముఖ్యమంత్రి రేసులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉంటారు, దామోదర రాజనరసింహ గారు ఉంటారు, దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఉంటారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉంటారు. ఈ నలుగురిట్లో వస్తుంది. ఓకే, అంటే ఈ నలుగురు ముఖ్య. ఇప్పుడు తర్వాత అంటే రేవంత్ తర్వాత వీళ్ళ మీద నిప్పులేసి, వీళ్ళ మీద కాలేసి తొక్కితే, ముఖ్యమంత్రి నా తర్వాత ముఖ్యమంత్రి అవ్వాలనుకున్న వాళ్ళు తొక్కేస్తే ఎవరికి ఇప్పుడు ఇక్కడ బెనిఫిట్? రేవంత్ రెడ్డికే కదా బెనిఫిట్. కోమటిరెడ్డిని బద్లాం చేసి, ఏదో ఒకటి చేసి, లేకపోతే నల్గొండ జిల్లా మంత్రులను ఇంకోరినో బద్లాం చేసి దానికి హెల్ప్ చేస్తుంది ఎవరు? ఇప్పుడు బీఆర్ఎస్ సోషల్ మీడియా కూడా ఒక రకంగా హెల్ప్ చేస్తుంది అనుకోవాలి. ఎవరికి నొప్పి? ఎవరికి కలిసి వస్తున్నాయి ఇవన్నీ? రేవంత్ రెడ్డి గారికి కలిసి వస్తున్నాయి. సో ఇట్లా 6 టైమ్స్ ఎమ్మెల్యే అంటే మామూలు విషయం కాదు. అండ్ అలాగే పుత్ర శోకం. ఇప్పుడు ఆయనకి సుపుత్రుడు మీకు తెలుసు యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. అది ఎంత పెద్ద బాధ అండి. ఒక కొడుకుకి ఒక తండ్రి పోయి తలకొరివి పెట్టాలంటే అసలు అప్పుడే సగం చచ్చిపోతారండి. ఆ తల్లిదండ్రులు అప్పుడే సగం చచ్చిపోతారు. ఇంకెవరి కోసమైనా ఆస్తులు కానీ, స్కాములు కానీ ఏమైనా చేద్దామంటే కొడుకే లేడు, ఇంకా దాన్ని అనుభవించడానికి ఇంకెవరున్నారండి? కొడుకు లేనప్పుడు ఆయన ఎవరి కోసమైనా ఆస్తులు సంపాదించాలి, ఏమైనా చేయాలి అనుకుంటే ఆయన కొడుకే లేనప్పుడు, ఆయన దగ్గర లేనప్పుడు ఇంకా ఏ రకంగా ఆస్తులు సంపాదించుకొని కూడబెట్టుకుంటాడు? ఇంకా ఏ రకంగా సంతకాలు పెట్టుకుంటాడు? అసలు నిజంగా R&B శాఖ కానీ లేకపోతే ఇంకేదన్నా సినిమాటోగ్రఫీలో చూస్తే రోహిన్ రెడ్డి కనబడతాడు. అసలు ఈయన ప్రమేయం కనబడుతుందా ఎక్కడన్నా? అసలు ఈయన పేషలో ఈయన పని చేస్తుండా, వేరే ఇంకెవరైనా పని చేస్తుండ్రా? ఇవన్నీ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు, ఇట్లా చెయ్యే తప్ప ఇంటికి పోయి నాకు ఈ సహాయం చెయ్యి అంటే ఇట్లా చెయ్యే తప్ప తీసుకునేదైతే నాకైతే తెలియదు. అఫ్కోర్స్ నేను ఇప్పటి వరకు నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కలవలేదు. ఇప్పటి నేను కలవలేదు, ఆయనతో మాట్లాడలేదు. బట్ నాకు వీళ్ళు చెప్పింది, నేను ఎంక్వైరీ చేసింది. సో నల్గొండ జిల్లాలో ఏ సమస్య వచ్చినా తన ప్రజలు వాళ్ళ ఇంటికి కోమటిరెడ్డి అందుబాటులో ఉంటే గనక, వెంకటరెడ్డి గారు కలిస్తే గనక, అన్నా నాకు ఈ సహాయం చెయ్యి అంటే ఖచ్చితంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇట్లా ఉంటారు, ఇట్లా ఇవ్వరు.
ఒకసారి నల్గొండకు పొండి అడగండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురించి, కోమటిరెడ్డి అనే బ్రాండ్ గురించి అడగండి పోని. మైకు పెట్టి అడిగితే వాట్ ఈజ్ కోమటిరెడ్డి అనేది చెప్తారు. ఇప్పుడు ఆర్ఎన్బి శాఖలో ఎన్ని పైసలు వస్తాయండి? మస్తు వస్తాయి. ఇప్పుడు అవన్నీ ఎక్కడ పోతున్నాయి? ఏం చేస్తున్నారు? ఎక్కడన్నా ఈ మధ్యకాలంలో ఏమైనా కాంట్రవర్సీస్కి వచ్చిరా? ఎస్, మాట్లాడడం రాదు. బరాబర్ తెలంగాణలో వాక్చాతుర్యం అనేది చూస్తారు. కొంచెం ఏజ్ ఫ్యాక్టరో లేకపోతే ఇంకేదో కొంచెం మాటలు తడబడుతుండొచ్చు. మాటలు పడినంత మాత్రాన లేకపోతే ఆయన వాల్యూ తగ్గిపోతుందా? ఈ రోజున రాజకీయ నాయకులు తీసుకోవడమే తప్ప ఇచ్చే వాళ్ళని ఒకళ్ళు చూపియండి. ఇప్పుడు ఒక కార్యకర్త వస్తాడండి, కార్యకర్త కాంట్రాక్ట్ బిజినెస్ ఏదైనా ఉన్నదనుకుందాం. నేను స్వయంగా చాలామంది మంత్రుల్ని చూసిన, స్వయంగా చాలామంది ఎమ్మెల్యేలను చూసిన. ఎవడన్నా వస్తే అరే భయ్ నువ్వు అతనికి ఇచ్చి పంపించేసేవా? వీడియడు. ఈ ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ జేబులోకి వెళ్ళి పైసలు ₹1 తీయరండి. ఎవరికి చెప్తారు? వాళ్ళ అనుచరులకు చెప్తాడు ఇమ్మని. అరే బాబు నువ్వు ఇచ్చేసేవా, ఖర్చు పెట్టవా అని చెప్పి. వీడు మళ్ళీ ₹1 కూడా జేబులోకి వెళ్ళి తీయడు. మీరు రాసి పెట్టుకోండి. వీళ్ళని భుజాల మీద పోసే కార్యకర్తలతోనే, వీళ్ళని నమ్ముకున్నటువంటి వాళ్ళతోనే ఖర్చు పెట్టిస్తారు. కానీ కోమటిరెడ్డికి ఆ మెంటాలిటీ ఉందా? ఎవరైనా డబ్బులు అడిగితే ఆయన జేబులోకి వెళ్ళే ఇస్తాడు, లేదా ఆయన కంపెనీలకు వెళ్ళే ఇస్తాడు, ఆయన ఇంట్లో నుంచే ఇస్తాడు. అట్లాగే దాని తర్వాత ఎవరు? జగ్గారెడ్డి. మళ్ళీ ఇచ్చే గుణం ఎవరికి ఉన్నది? జగ్గారెడ్డి గారికి ఉన్నది. కాంగ్రెస్లో వీళ్ళకి తప్ప మిగిలిన ఎవరికైనా, దామోదర్ మన ఈయన ఎవరు, టైగర్ దామోదర్ రెడ్డి గారు రీసెంట్ కాలం చేశారు. ఆయన కూడా అంతే, ఇంటికి పోయి నాకు హెల్ప్ అవ్వాలంటే చేస్తాడు. సో ఇట్లా కొంతమంది ఉన్నారు, జగ్గారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సో ఇట్లా ఇచ్చే వాళ్ళను, కొద్ది గొప్ప చేసే వాళ్ళను కూడా వేరే వ్యక్తిగత కారణాల వల్ల పదే మేము గుచ్చుతాం అంటే కర్మ సిద్ధాంతం ఎవరిని వదిలిపెట్టదు. వాళ్ళ పని వాళ్ళని చేసుకొనియండి. మహిళా అధికారిని గురించి దయచేసి మీరు ఆలోచించండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడాల్సినటువంటి, రాయాల్సినటువంటి వార్తలు, ప్రశ్నించే గొంతుకలుగా మాట్లాడాల్సినటువంటివి, సోషల్ మీడియాలో డిస్కస్ చేయాల్సినటువంటివి ఎన్నో అంశాలు ఉన్నాయి. ఈ రోజున నెంబర్ 1గా ఉన్నటువంటి తెలంగాణ లీస్ట్ పొజిషన్లోకి వచ్చేసింది. దేనివల్ల? రేవంత్ రెడ్డిని నమ్మడం వల్ల, కాంగ్రెస్ పార్టీని నమ్మడం వల్ల. బట్టి విక్రమార్క విచ్చలవిడిగా కాంట్రాక్టర్స్ తోటి దోచుకుంటున్నాడు, విచ్చలవిడిగా. ఒకప్పుడు బట్టి విక్రమార్క ఆస్తులు ఎంత, ఇప్పుడు బట్టి విక్రమార్క ఆస్తులు ఎంత? రేవంత్ రెడ్డి ఒకప్పుడు అసలు ఏం లేకుండా ఇప్పుడన్న ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? రేవంత్ రెడ్డి బ్రదర్స్ ఎక్కడ సంపాదిస్తున్నారు? ఆ రోహిన్ రెడ్డి సంగతి ఏంది? ఆ ఫహీం ఖురేషి సంగతి ఏంది? ఎక్కడ చూసినా వీళ్ళ పేర్లు ఎక్కువ వినబడతా ఉన్నాయి. పోనీ ఇన్ని చేస్తున్నటువంటి రేవంత్ అన్న ప్రజల మధ్యలో ఉంటున్నాడా? ప్రజల్ని కలుస్తున్నాడా? ప్రజల గురించి ఆలోచిస్తున్నాడా? ఏం లేదు. ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉంది. దయచేసి అందుకే చెప్తున్నా, గీతారెడ్డి గారు చెప్పాలి, మా వదినమ్మ చెప్పాలి రేవంత్ అన్నకి. ఏందండి ఇది మొత్తం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు, మీ అన్నదమ్ముల పంచాయతీ ఏంది, వాళ్ళ దోచుకోవడాలు ఏంది, తెలంగాణలో పరువు పోతుంది, మిమ్మల్ని బండబూతులు తిడుతుంటే మాకు బాధ అనిపిస్తుంది. ఇవన్నీ రేవంత్ రెడ్డి గారికి మా వదినమ్మ చెప్పాలి. అట్లీస్ట్ అట్లన్నా కొంచెం మారుతారేమో. ఇన్ని సమస్యలు ఉన్నాయండి. రేపటి రోజున యూటీ చేసి సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్ని ప్రకటించడానికి పావులు కదుపుతున్నారు. ఈ ఫ్యూచర్ సిటీ, 4th సిటీ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారి బినామీ పేర్ల మీద అక్కడ భూములన్నీ కూడా కొనేసుకున్నాడు తక్కువ రేటుకి. చంద్రబాబు నాయుడు కనుసైగల మీదనే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి నడుస్తూ ఉంది. తెలంగాణ ప్రజలు ఆగమవుతున్నారు, బీసీలు ఆగమవుతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్లు లేవు, ఆరోగ్యశ్రీ లేదు, హాస్పిటల్ చెత్త, మెడిసిన్స్ లేవు, అడ్మినిస్ట్రేషన్ లేదు, రోడ్లు చక్కగా లేవు. ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్లు వేస్తలేవేందని తిట్టండి, రోడ్ల గురించి అడగండి, ఎందుకు కనబడుతున్నా అడగండి. ఆయనకు ఒక ఇమేజ్ ఉన్నది. ఒకవేళ నిజంగా ఆయన అటువంటి వాడైతే చాలామంది ఉంటారు నల్గొండ జిల్లాలో, నిజంగా అటువంటి వాడైతే ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలవడు. అవలీలగా ఒక తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించినారు. వీళ్ళందరూ కూడా కేసీఆర్కి సపోర్ట్ చేసినారు ఉద్యమంలో. ఎందుకని? పార్టీలు వేరైనా కాంగ్రెస్ పార్టీ తరపున రాజీనామాలు చేసేస్తా బరాబర్ మీరు కనుక ఇవ్వకపోతే అని చెప్పి క్రియాశీల పాత్రకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసి అక్కడ సోనియా గాంధీతో మాట్లాడడం కావచ్చు, మంతనాలు జరపడం దగ్గర నుంచి తెలంగాణలో ఖచ్చితంగా ప్రత్యేక తెలంగాణ ఇవ్వాలి అని చెప్పి మాట్లాడి ఒప్పించినటువంటి వ్యక్తులలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఒకరు.
కానీ ఈరోజు ఆల్రెడీ ఆయనకి ఏముంది ఇంకా సంపాదించుకోవడానికి, ఆస్తి అనుభవించడానికి కుమారుడే లేడు. ఈయన ఉన్న అందుకే ఆయన పేరు మీద ట్రస్ట్ పెట్టి చాలామందికి సహాయం చేస్తూ ఉన్నాడు. మరి ఇటువంటి వ్యక్తులు ఆల్రెడీ సగం చచ్చిపోయిన వ్యక్తి, ఒక తండ్రి ఒక బిడ్డను కోల్పోయి అక్కడే సగం చచ్చిపోతే ఇంకా మీరు మళ్ళీ చచ్చిన పామునే కొట్టి 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 ఏదో సైకోయిజం లాగా చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. అండ్ మహిళా అధికారి, ఇక మహిళ అంటే చాలు ఇక అదే ఉంటుంది, ఇక మీరు అదే వార్తలు రాయండి, అదే చెప్పండి, అదే మాట్లాడండి. ఎటుపోతుంది మన సమాజము, ఎక్కడ పోతుంది? ప్రశ్నించాల్సినటువంటి సోషల్ మీడియాలో ఇటువంటి వార్తలు ఏంటి? తెలంగాణ ఈ వార్తల వల్ల తెలంగాణ ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉన్నదా? తెలంగాణ ప్రజలకు ఏమైనా అన్యాయం జరిగిందా? తెలంగాణ ప్రజలకు ఏ రకంగా అన్యాయం జరుగుతోంది? కాంగ్రెస్ పార్టీ పాలన వల్ల అన్యాయం జరుగుతుంది, ప్రజా సమస్యల వల్ల అన్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో గొప్ప నాయకులు ఎవరు అంటే, ఎవరు అవునన్నా కాదన్నా మొట్టమొదటగా వినిపించేటువంటి పేరు కోమటిరెడ్డి బ్రాండ్. ఇది రాసి పెట్టుకోండి, కోమటిరెడ్డి బ్రాండ్, కోమటిరెడ్డి బ్రదర్స్. అట్లాగే నల్గొండ బార్డర్ అడుగుపెట్టినప్పటి నుంచి అక్కడ ఎవరైతే ఉన్నారా నాయన, ఇక్కడ ఎవర్రా మీకు లీడర్ అంటే ప్రతి చిన్న పిల్లాడిని అడిగినా చెప్తాడు మా కోమటిరెడ్డి అని. ఆ కోమటిరెడ్డి అంటేనే అందులో వెంకటరెడ్డి వస్తాడు, రాజగోపాల్ రెడ్డి కూడా వస్తాడు. ఇప్పుడు అందుకే కదా వీళ్ళకి కూడా భయం పట్టుకుంది. అందుకే కదా రేవంత్ రెడ్డి స్ట్రాటజీ ప్రకారము ఎక్కడెక్కడైతే మొత్తం రెడ్డిలు ఉన్నారో అక్కడ పోయి తిట్టాలే, తొక్కాలే వాళ్ళని కాన్స్టెన్సీలలా, నేనే కనబడాలి కాంగ్రెస్లా, నా తర్వాత ముఖ్యమంత్రి అయితే అన్నోడు ఎవడు కనబడొద్దు అన్న ఉద్దేశం ఇండైరెక్ట్గా ఉంది. అయినా ఉన్నా కానీ అక్కడ ఎవరెవరు ఏం చేస్తారో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి తెలిసి ఉండొచ్చు. అయినా కానీ రేవంత్ రెడ్డి మీద వార్తలు రాయడం కూడా తప్పే. షాడో సీఎం ఎవరు అని చెప్పి ఒక మహిళా అధికారిని మోటార్ సైకిల్ మీద వేసుకోపోయిండు అనేది కూడా తప్పే. సో అని మళ్ళా ముఖ్యమంత్రికి సపోర్ట్గానే ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది. సో దయచేసి మనం వేసినటువంటి కోమటిరెడ్డి గారి గురించి కూడా పక్కన పెడితే, ఒక మహిళా అధికారిని పరిస్థితి ఏంది, ఒక మహిళా అధికారిని పరిస్థితి ఏంది? ఈ రోజున కల్వకుంట్ల కవిత గారు వెనకాల ఎవరున్నారండి? అసలు ఇన్ని సందర్భాల్లో ఇన్ని సంవత్సరాల్లో నేను నా కొంతమంది సీనియర్ జర్నలిస్ట్ని కూడా అడిగినాను. నాకు తెలియని విషయాలు కొన్ని అడిగి మాట్లాడతా, తెలియకపోతే తెలుసుకుంటా. ఎక్కడ కూడా రాజీనామా చేసేటప్పుడు నేను ఒకసారి లాస్ట్ స్పీచ్ ఇస్తా అంటే ఏ స్పీకర్ కానీ మండలి చైర్మన్ కానీ ఇప్పటి వరకు ఎవరిని అలో చేయలేదు మాట్లాడడానికి. మరి కవితకే ఈ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఎందుకు అవకాశం ఇచ్చినాడు? ఎన్టీ రామారావు ఎన్టీఆర్ గారు మాట్లాడుతా అంటేనే మైకేలే రాజీనామా చేస్తుంటే, నేను రాజీనామా చేస్తున్నా కదా, ఇది నా లాస్ట్ సభ కదా, నేను రాజీనామా చేస్తున్నా, నాకు మైకి ఏంటంటే ఆయన ఎలో చేయకపోతే రాజీనామా అక్కడ కొట్టేసి బయటకు వెళ్ళిపోయిందట ఎన్టీ రామారావు గారు. మరి కవితకి ఎందుకు ఇచ్చిర్రు? మళ్ళీ ఈ విషయం కూడా మరి రాయాలి కదా. కానీ అక్కడ కూడా ఎవరు మాట్లాడరు. ఎందుకని? కవిత అనేసరికి ఒక మహిళ. సో దయచేసి ఇప్పుడు ఆ మహిళా అధికారిని పరిస్థితి ఏంది, వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంది, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ పరిస్థితి ఏంది, వాళ్ళ చుట్టాల పరిస్థితి ఏంది, వాళ్ళ మహిళా అధికారిని పిల్లల పరిస్థితి ఏంది, వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంది? దయచేసి ఇవన్నీ ఆలోచించండి. మాట్లాడాల్సినటువంటివి, కొట్లాడాల్సినటువంటివి ప్రధాన ప్రతిపక్షాలకు, బీజేపీకి, బీఆర్ఎస్కి, అట్లాగే సోషల్ మీడియాస్కు, అట్లాగే మాలాంటి వాళ్ళకు నిజంగా చాలా అంశాలు ఉన్నాయి. రాయండి. కాంట్రాక్టర్స్ మొత్తము పేదోళ్ళు అయిపోయినారు, కాంట్రాక్టర్స్ అంటే ఘోరంగా అయిపోయినారు. మరీ ఘోరంగా బట్టి గారి భార్య 40% అడుక్కుంటున్నారు బయట. అసలు ఏం జరుగుతోంది? ఈ కరెంటు డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుంది? ఏ రకంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో బట్టి విక్రమార్క పైసలు సంపాదించుకుంటున్నాడు. ఇక్కడ బట్టి రేవంత్ ఒకడేయండు, ఇద్దరు మంచిగా కలిసి దోచుకుంటున్నారు, చేసుకుంటున్నారు. మరి ఏంది రేవంత్ రెడ్డి 4th సీట్ అంట, ఫ్యూచర్ సీట్ అంట, చంద్రబాబు నాయుడు బినామీ పేరు మీద ఇన్ని ఆస్తులు ఉన్నాయట, మొత్తం వాళ్ళే కొనుక్కున్నారట. మరి నువ్వు ఎవరితో చేతులు కలుపుతున్నావు? తెలంగాణని ఏం చేద్దాం అనుకుంటున్నావు? చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో ఎందుకు నడుస్తున్నావు? దమ్ములు ఉంటే దీని గురించి రాయండి, వార్తలు అడగండి. సో దయచేసి వ్యక్తిగత దూషణలకు పోకండి. తను ఒక మహిళా ఐఏఎస్ అధికారిని. ఆడవాళ్ళు పని చేయొద్దు, ఏం చేయొద్దు, అసలు ఏ శాఖలో కూడా ఉండదు అంటే తీసి అవతల పడేయండి మొత్తం.
ఒక అమ్మాయి ఎవరితోనో మాట్లాడితే సబ్జెక్టు పరంగా మాట్లాడినా ఏం మాట్లాడినా ఆమె క్యారెక్టర్ అసాసినేట్ చేయాలి, ఆమె క్యారెక్టర్ గురించే మాట్లాడాలి. మళ్ళీ నీ క్యారెక్టర్ ఏమైందిరా? నీ క్యారెక్టర్ ఎడికి పోయిందిరా? ఎక్కడ పోయింది నీ క్యారెక్టర్? అంటే నీ క్యారెక్టర్ ఉండదు, పక్కోళ్ళ క్యారెక్టరే ఉంటుంది. ఒక అమ్మాయి వాళ్ళతో మాట్లాడుతుంది, వీళ్ళతో మాట్లాడుతుంది అంటే ఆమె జాబ్, ఉద్యోగం చచ్చినట్టు మాట్లాడాలి. ఇప్పుడు నేనున్నాను, ఇంత పెద్ద సంస్థ రన్ చేస్తూ ఉన్నా, నా దగ్గర పనిచేసే వాళ్ళందరూ అబ్బాయిలే. అబ్బాయిలే పనిచేస్తున్నారు. ఇది ఎక్కడ ఘోరం అండి? నాకు అర్థం కాదు. అట్లా మాట్లాడాలనుకుంటే అసలు ప్రతి ఒక్కరు ఉంటారు. బీఆర్ఎస్లు ఉన్నారు, బీజేపీలు ఉన్నారు, కాంగ్రెస్లు ఉన్నారు. మాట్లాడాలనుకుంటే మాట్లాడితే. సో దయచేసి మళ్ళా చెప్తున్నా వాళ్ళకు ఒక ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ని డ్యామేజ్ చేస్తే చేసుకోండి. ఆల్రెడీ అతనే చెప్తున్నాడు కదా. లైక్ నిన్న ప్రెస్ మీట్ విన్నాక నాకు అనిపించింది ఇప్పుడు ఎట్లాగో మాట్లాడాలని అన్నీ అవే కదా ఇప్పుడు సోషల్ మీడియాలో గవే మాట్లాడుతున్నారు. నల్గొండ అంటే కోమటిరెడ్డి, కోమటిరెడ్డి అంటే నల్గొండ. ఇంటికి పోయి శరణో దేహి అన్నా నా ఫీజు కట్ట అంటే ఎంతోమందిని ఇంజనీర్లను చేసిండు, డాక్టర్లను చేసిండు, చదివిపించిండు. ఎందుకని? వాళ్ళ కుమారుడి పేరు మీద. చాలామందిలో వాళ్ళ పిల్లల్ని చూసుకుంటున్నాడు. సో మరి ఇన్ని జరుగుతోంది కదా. మరి ఎక్కడన్నా రేవంత్ రెడ్డి ఎవరికన్నా ఇస్తుండా? ఎవరికన్నా హెల్ప్ చేస్తుండా? ముఖ్యమంత్రి గారు చేస్తున్నారా? సో ఎంతమంది చేస్తున్నారు మిగతా నాయకులు అధికార పార్టీలో? జగ్గారెడ్డి గారు ఆయన ఎమ్మెల్యేగా గెలవకపోయినా, ఓడిపోయినా క్యాన్సర్ పేషెంట్లకు పిలిచి 10 లక్షలు ఇస్తున్నాడు. కనబడుతుంది క్లియర్గా. సో ఇటువంటి వాళ్ళ గురించి ఏమైనా నెగటివ్ వచ్చినా అరే మంచి చేస్తున్నారు కదా అని చెప్పి మాట్లాడబుద్ధి కాదు. అంటే పదవిలో లేని వాళ్ళే అంత చేస్తే పదవిలో ఉన్న వాళ్ళు ఎంత చేయాలి? ఇవ్వాలనే మనసు ఎంతమందికి ఉండాలి? ఇవ్వాలనే మనసు ఉండాలంటున్నా నేను. ఒకవేళ ఇవ్వాలనే మనసు ఉన్న వీళ్ళు జేబులకి వెళ్ళియరు, ఎవరో అనుచరులను ఈ రియల్ ఎస్టేట్ వాడిని పిలిచి అరే బాబు వాళ్ళకి ఇచ్చేరా పైసలు అని చెప్పి ఇప్పిస్తారు. చాలామందిని చూసిన నేను రంగారెడ్డి జిల్లాలో. ఈష్నా సంఘానికి ప్రధాన అధ్యక్షులు ఉన్నారు, రాజకీయ నాయకులు. సో దయచేసి ఎందుకు మాట్లాడుతున్నాం, ఏమి మాట్లాడుతున్నాం? హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఘోరంగా ఉంది పరిస్థితి. మెడిసిన్స్ లేవు హాస్పిటల్స్ వల్ల, ఆరోగ్యశ్రీ నడుస్తలేదు. ఓకే, మళ్ళా సన్నబియ్యం ఇస్తామంటారు, ఇస్తలేరు. సంక్షేమ పథకాలు లేవు, పెన్షన్లు రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్లు లేవు. ఓకే, చాలా ఉన్నాయండి. ఒకటా రెండా ఫీజు రియంబర్స్మెంట్లు లేవు. గురుకుల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అవుతుంది. నాకు ఇంత మంచి మాటలు వస్తాయి. ఒక్కడు పోయి ఫుడ్ ఇన్స్పెక్షన్ చేయరండి. నిజంగా ఈ రోజున ఆంధ్ర అని పొగడాలనిపిస్తుంది. ఆంధ్రాలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లను కానీ వాళ్ళని కానీ పొగడాలనిపిస్తుంది. మరి ఎంతసేపు ఫీల్డ్లో ఉంటున్నారు, పని చేస్తున్నారు, వీడియో రిలీజ్ చేస్తున్నారు. మనోళ్ళు ఏం చేస్తున్నారు? చెట్టు కింద ప్లీడర్లాగా ఏసీ రూమ్లో అతుక్కపోతున్నారు. రేవంత్ రెడ్డికే శాతనైతలేదు తిరగనికి. రేవంత్ రెడ్డికే శాతనైతలేదు. ఫస్ట్ ఆయన అనాలి. ఆయన ముఖ్యమంత్రే చక్కగా ఉంటే వీళ్ళందరూ చక్కగా ఉంటారు. సో దయచేసి ఆలోచించండి అని చెప్పి నేను మరొక్కసారి మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. అండ్ అదే రకంగా ఇంకో విషయం చూసినట్టే దారి మళ్ళింది. 42 కోట్లు భూభారతి పోర్టల్లో లోపాలు ఆసరాగా స్వాహ. రాష్ట్ర వ్యాప్తంగా స్టాంప్ డ్యూటీ సొమ్ము మళ్లింపు. ధరణి నుంచి ఇప్పటిదాకా ఇదే తంతు. 6 ఏళ్లలో 52 లక్షల లావాదేవీలు, 4,300 లావాదేవీల్లో నగదు చెల్లింపుల్లో వ్యత్యాసం. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా అవకతవకలు. రిజిస్ట్రేషన్లపై తహసీల్దార్ కార్యాలయాల్లో తనిఖీ వ్యవస్థ లేకపోవడం వల్లే అక్రమాలు. 6 ఏళ్లుగా ఆడిట్ జరగకపోవడము కారణం. స్వాహా చేసిన నగదును వసూలు చేయండి. జిల్లాల కలెక్టర్లకు సీసీఎల్ఏ ఆదేశం. ఇక్కడ సీసీఎల్ఏలో గతంలో ఎవరున్నారండి? నవీన్ మిట్టల్ ఉన్నాడు. మరి ఇప్పుడు నవీన్ మిట్టల్ని తీసుకుపోయి మీరు ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కూసబెట్టారు. అంటే అవినీతి చేసిన వాళ్ళని మళ్ళీ పదవులు ఇచ్చి కూసబెట్టి మేపేది మీరే. మళ్ళీ ఎంక్వైరీ చేయాలండి అని చెవులో పూలు పెట్టుకొని మాట్లాడేది మీరే. ఎంతవరకు కరెక్ట్ అండి? మరి ఏం చేస్తున్నట్టు ఇప్పుడు నవీన్ మిట్టల్ గారు? మరి ఈ 6 ఏళ్ళగా ఆయన సిసిఎల్లో పనిచేసింది ఎవరు? అంతకుముందు ఉన్నది ఎవరండి? నవీన్ మిట్టల్ ఐఏఎస్ఏ కదా. మళ్ళీ రేవంత్ రెడ్డి, మళ్ళా బట్టి గారు కానీ రేవంత్ రెడ్డి కానీ బుద్ధి లేకుండా మళ్ళీ ఆయనే పెట్టుకుని తీసుకొచ్చి ఎవరు అడగరు, ఏమన్నా వేసుకుంటూ పోతాం మేము, ఇంతే ఉంటుంది చేసుకోండి. ఇంకేం చేస్తారో చేసుకోండి.
మా అంటే ఈ నవీన్ మిట్టల్కి నన్ను అంటే డ్యామేజ్ చేయాలంట, నన్ను అరెస్ట్ చేయాలంట, ఈమెను ఏదో ఒకటి చేయాలంట. ఏం చేసుకుంటారో చేసుకోండి, ఏం బిక్కుంటారో పిక్కోండి. అర్థమైందా? మీలాంటి ఐఏఎస్లు ఉండబట్టే చీ థూ అనిపిస్తుంది మాకు. మా తెలంగాణ ఇట్లా దరిద్ర పాలైంది. కేవలం మీలాంటి ఐఏఎస్ ఆఫీసర్ల వల్ల తెలంగాణ భ్రష్టు పట్టింది. రాజకీయ నాయకులు తప్పు చేసినా ఐఏఎస్ ఆఫీసర్లు ఎలో చేయొద్దు. ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్లే రాజకీయ నాయకులు రెచ్చగొట్టి కొంతమంది ఐఏఎస్లు అయితే బ్రోకర్ పనులు చేస్తారు. కొంతమంది వాళ్ళకి కమిషన్ కోసం రాజకీయ నాయకుల్ని కూడా చెడగొడుతున్నారు. వాళ్ళ ఓట్ల ద్వారా పబ్లిక్ బుద్ధి చెప్తారు. కానీ వీళ్ళని ఎవరు బుద్ధి చెప్పాలి? కేంద్ర ప్రభుత్వం బుద్ధి చెప్పాలి, రాష్ట్ర ప్రభుత్వం బుద్ధి చెప్పాలి. కానీ సిగ్గు ఎగ్గు లేకుండా మళ్ళీ తీసుకొచ్చి ఈయననే కూసబెట్టారు. మళ్ళీ ఎంక్వైరీలు అంటారు, అదంటారు, ఇదంటారు. అంటే ఇటువంటి పరిస్థితులు మనం ఉన్నాం. 3,000 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా. మక్తా మహబూబ్పేట సర్వే నెంబర్ 44లోని ఆక్రమణల తొలగింపు, 5 ఎకరాల స్వాధీనం, నకిలీ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్పై ఆ శాఖ అధికారులను విచారణకు పిలిచిన పోలీసులు. ఇప్పుడు ఈ మక్తా మహబూబ్పేట 3,000 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా. శభాష్ రంగనాథ్ చాలా గ్రేటు. 3,000 కోట్ల ఆస్తులు కాపాడినరు. నేను ఒక 6 నెలల తర్వాత మళ్ళీ ఆ డీటెయిల్స్ తెప్పించుకుంటా. ఈ ల్యాండ్ ఈ భూములన్నీ కాపాడడం వెనకాల ఏంది? ఈ ల్యాండ్స్ అన్ని ఎవరి చేతిలో? కాపాడిన ప్రభుత్వ భూములు సైలెంట్గా ఎవరి చేతిలోకి పోతున్నాయి? ఎవరి చేతిలోకి పోతున్నాయి? ఆన్సర్ అక్కడే ఉన్నది. రేవంత్ గారి చేతిలో, లేకపోతే వాళ్ళ అన్నదమ్ముల చేతిలో, లేకపోతే దీని చేతిలో. ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో అవి క్లియర్ చేయాలి, అన్నదమ్ములు సొమ్ము చేసుకోవాలి. లీగలైజ్డ్గా దానికో లీగల్ అడ్వకేట్లను పెట్టుకొని ఇది మన చేతికి రావాలి. ఏ బినామీ పేర్ల మీద ఉండాలి? లేకపోతే ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకుంటారు. ట్రస్ట్ ఏర్పాటు చేసుకొని ఆ ట్రస్ట్కి భూమి కావాలని అప్లై చేసుకుంటారు. అప్లై చేసుకొని ఐఏఎస్ల ద్వారా సంతకాలు పెట్టించుకొని ఆ భూములు వీళ్ళ పేర్ల మీద, ట్రస్ట్ల పేర్ల మీద మార్చుకుంటారు. ఇంత కుట్రు ఉంటుంది వెనకాల. బట్ ఈ విషయం ఎవరికి తెలియదు, అఫ్కోర్స్. బట్ ఇక్కడ మళ్ళీ 3,000 భూమిని అయితే కాపాడింది కాబట్టి హైడ్రాని పొగడాల్సిందే మనం. కానీ దాని తర్వాత ఏం జరుగుతుందో దాని గురించి కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. జేడి లక్ష్మీనారాయణ భార్యకు సైబర్ నేరగాల టోకరా. పెట్టుబడి చిట్కాల పేరుతో 2.58 కోట్ల టోకరా. చెప్పినట్టు చేస్తే 500 రెట్లు లాభం అంటూ ఎరా. పసిడి తాకట్టు పెట్టి డబ్బిచ్చిన మాజీ ఐపీఎస్ భార్య. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు. బాబా చాలా బాధాకరం. చూసిరా, ఏదైనా ఊరికే రాదు. ఒకటికి 10 రెట్ల 50 రెట్లు వస్తుందంటే ఎట్లా నమ్ముతారండి? వస్తుందా? తన వెనకాల ఏదో ఒక చీటింగ్ అయితే ఉంటుంది కదా. అంత వస్తుందంటే వేరే వాళ్ళని ఎవరైనా ఇబ్బంది పెట్టి ఉండాలి, లేకపోతే ఇంకేదైనా చేసి ఉండాలి. సో దయచేసి ఇటువంటి మోసాలకు పాల్పడకండి. ఓకే, సారీ, ఇటువంటి వాళ్ళని నమ్మకండి. ఏదో చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని చాలా కాల్స్ వస్తూ ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. నీటి గొడవలతో నష్టపోయేది తెలుగు ప్రజలే. నల్లమల్ల సాగర్ పూర్తయితే శ్రీశైలం సాగర్లోనూ కూడా లభ్యత పెరుగుతుంది. ఆ నీటిని అవసరమైతే తెలంగాణ కూడా వాడుకోవచ్చు చంద్రబాబు. అయోధ్య మందిరంలో నమాజ్ చేసేందుకు కాశ్మీర్ వ్యక్తి ప్రయత్నం. అహ్మద్ షేక్ అనే వ్యక్తి అదుపులోకి విచారణ. పిచ్చి పీక్స్కి పోతే ఇట్లనే ఉంటుంది. సో అన్నిట్లో కూడా ఇవే వార్తలు ఉన్నాయి. స్టాంప్ డ్యూటీ మాస్టర్ మైండ్ ఎవరు? సాఫ్ట్వేర్ స్కెప్టికింగ్స్ పనేనా? మీ సేవా నిర్వాహకుడితో సాధ్యమేనా? తహసీల్దార్ ఫిర్యాదుతో కేసు నమోదు, దర్యాప్తు. తెర వెనుక సహకరించింది ఎవరు? మీ సేవా ఆపరేటర్లతో విస్తృత చర్చ. సాఫ్ట్వేర్ దిద్దుబాటు చర్యలు చేపట్టిన ప్రభుత్వం. జనగామలో వెలుగులోకి కుంభకోణం. వామ్మో, ఇగో చూసిరా, అసలు ఏ రకంగానైనా స్కామ్ చేసినట్టున్నారు. ఏదైనా ఆఖరికి విద్యాశాఖలో హాస్టల్ బెడ్స్కి కూడా 500 కోట్ల స్కామ్ రేవంత్ రెడ్డి చేసిందని చెప్తున్నారు. విద్యార్థులు హాస్టళ్లలో పడుకునేటువంటి మంచాల మీద కూడా మీ రాజకీయాలు తగలయ్యా, మీ స్కాములు తగలయ్యా. మీకు చేతులెత్తి మొక్కాలరా నాయన. మనిషి పుట్టుకలు పుట్టిరా మరి ఏందో తెలియదు. చిన్న స్టాఫ్ ఏ రకంగానే చేసేటట్టున్నారు, కానీ మేము చేస్తాం. ఏ రకంగా ఆఖరికి మన్ను మశానం అమ్ముకొని బతికే బాపత్లు కూడా తయారయ్యారు.
విషయం ఇచ్చి నన్ను చంపేయండి, నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టి ఏం సాధిస్తారు? ఈ వార్త. లివ్ ఇన్ పార్ట్నర్ను పెన్షన్ జాబితాలో చేర్చండి. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి అభ్యర్థన. ఢిల్లీ కోర్టులో పిటిషన్ పరిశీలించాలని చెప్పి కేంద్రానికి న్యాయస్థానం సూచన. నిలిపివేసిన పెన్షన్ వడ్డీతో సహా చెల్లించాలని ఆదేశం. పోక్సో పేరుతో పగ తీర్చుకుంటున్నారు. ఈ చట్టం దుర్వినియోగం పెరిగిపోతుంది. అందులో రోమియో జూలియట్ క్లాజ్ చేర్చాలి. ఈ విషయాన్ని కేంద్రం పరిశీలించాలి. టీనేజ్ ప్రేమికులను కాపాడాలి సుప్రీంకోర్టు. ఎస్, ఇది మాత్రం 100%. పోక్సో పేరుతో వ్యక్తిగత కక్షలు తీర్చుకుంటున్నారు చాలామంది. నేను డాక్టర్నే, సామాజిక వైద్యుడిగా సోషల్ డిజీజెస్ను చికిత్స చేస్తా. నిరంతరం నేర్చుకోవడమే అతిపెద్ద విజయ రహస్యం. అప్గ్రేడ్ అయిన ప్రజల నాడి పట్టుకోవడము మరవద్దు. విద్యార్థులకు స్వచ్ఛందంగా సిపిఆర్ బోధించండి. క్వాలిటీ ఆఫ్ హెల్త్ కేర్ కోసం అంతా కృషి చేయాలి. ఫెలో ఇండియా కార్డియాలజీ డాక్టర్ల సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి. మీరు డాక్టర్ అనకండి సార్, సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తుంది. సోషల్ డాక్టరా? ఎంతమందికి న్యాయం చేసిరు మీరు? చంద్రబాబు నాయుడికి వైద్యం తప్ప తెలంగాణ ప్రజలకు వైద్యం చేయడం ఎప్పుడో మర్చిపోయిండ్రు. మళ్ళీ మీరు సోషల్ డాక్టర్ అని చెప్పి మాట్లాడతారు. చంద్రబాబు నాయుడికి వైద్యం చేయడం ఆపండి, చంద్రబాబు నాయుడికి మందులు వేయడం ఆపండి. ఆ తర్వాత మా తెలంగాణ ప్రజలకు సోషల్ కాజ్, సోషల్ డాక్టర్ అని చెప్పి మీరు హితబోధ చేద్దురు. కానీ ఎంతమంది సోషల్, ఒక్కడికన్నా ఎవరికన్నా అన్నం పెట్టావా పిలిచి నువ్వు? రేవంత్ అన్న, ఎవరినన్నా ఆదుకుంటున్నావా నువ్వు? ఎవరికన్నా ఏమైనా చేస్తున్నావా? పైగా ఒక్కడన్నా కలుస్తున్నావా? పైగా నీ బాడీ గార్డ్లను కొడుతున్నావు. ఇదేం నీచ రాజకీయం? ఇదేం రెడ్డియిజం? అంటే ఒకరిని కొడితే గ్రేట్ అయిపోతామా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చొని? మళ్ళీ నిన్న కూడా గదే పని చేసినావు. ఈ కొట్టుడేంది? కొత్తగా నేర్చినావు. ఎవడైనా చెడగొడుతుండా నీకు హితబోధ చేసి అట్లుండాలి ఇట్లుండాలని చెప్పి? ఎందుకు ఇదంతా నాకు అర్థం కాదు. సోషల్ డాక్టరా మీరు? సోషల్ డాక్టర్ కాదు మీరు, చంద్రబాబు నాయుడు డాక్టర్ మీరు. చంద్రబాబు నాయుడు డాక్టరు, మీరు యాక్టర్. ఓకే. 2.58 కోట్లు కొట్టేశారు. మాజీ ఐపీఎస్ దంపతులను బురిడి కొట్టించిన సైబర్ నేరగాలు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో మోసం. 4-5 వారాల్లోనే 500% లాభాలు వస్తాయంటూ చీటింగ్. చివరకు మోసపోయామంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు బాధితుల ఫిర్యాదు. ఇది పరిస్థితి. ఆ దగ్గుమందు వాడద్దు. అల్మాంట్ కిడ్ సిరప్లో విషపూరిత రసాయనం. కిడ్నీలు, నాడీ వ్యవస్థపై ప్రభావం. సిరప్ వాడకాన్ని వెంటనే నిలిపివేయాలని డీసీఏ హెచ్చరిక. ఈ దగ్గు మందులు పిల్లలకి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా దయచేసి ఇవ్వకండి. చాలా దగ్గు మందుల వల్ల ఎన్నో రోగాలు వస్తున్నాయి అని చెప్పి WHO కూడా చెప్తా ఉంది. తస్మాత్ జాగ్రత్త తల్లిదండ్రులు. ఏదైనా ఉంటే ఓపిక తెచ్చుకొని డాక్టర్ల దగ్గరికి వెళ్ళండి. అండ్ ఏవి బ్యాండ్ అయినా ఏవి కాలేదనేది వెబ్సైట్లో కూడా ఉంటాయి WHO. ఒకసారి మీరు ఎంక్వైరీ చేసుకున్నాకనే వెళ్ళండి ఏదైనా సరే. గర్భవతిని చేస్తే 10 లక్షలు, ఫెయిల్ అయితే 5 లక్షలు పక్కా. మగాళ్ళ కోరికలే టార్గెట్గా కేటుగాళ్ళ మోసం. 100 మంది నుంచి 50 లక్షల వరకు వసూలు. పోలీసుల దర్యాప్తు. మైనర్ సహా 2 అరెస్ట్. బీహార్లో మన్వాడాలో వెలుగులోకి. ఆల్ ఇండియా ప్రెగ్నెన్సీ స్కామ్ అట. మీ బతుకులు చెడ. ప్రెగ్నెన్సీ చేస్తే 10 లక్షలు ఇస్తారట. ఇది కొత్త దుకాణం మొదలుపెట్టారు. ఓవర్ టు ఎవరిదంతా ఫర్టిలిటీ హాస్పిటల్స్. ముందు వాళ్ళని కొట్టాలి, పిలవాలి. ఈ సృష్టియా ఏదో మొన్నటి వరకు వచ్చింది కదా, శ్రేష్ఠాన సృష్టినా. మరి తర్వాత మిగతాది F9 ఉంది. F9 ఫర్టిలిటీ సెంటర్ ఉంది. ఎన్ని ఫర్టిలిటీ సెంటర్స్ లేవు? చాలా ఉన్నాయి. అసలు వీళ్ళు చేసిన దందాలు ఏంటి, వీళ్ళ రికార్డ్స్ ఏంటి, వీళ్ళ పేషెంట్స్ ఎవరు, వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉన్నది. సర్వేలతో అభ్యర్థుల ఎంపిక. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ వ్యూహాలు. ఒక్కో స్థానం నుంచి సుమారు 5 పేర్లతో లిస్టు. ఎవరికి అనుకూలంగా వస్తే వారికే టికెట్. ఇప్పటికే పార్టీ బలాలపై వార్డుల్లో సర్వేలు. రిజర్వేషన్లు వచ్చాక మరోసారి చేయించేలా ప్లాన్. మొదటి దఫాలో పార్టీకి ఉన్న ఆచరణపై సర్వే. మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ ఎలక్షన్స్ను సైతం ఆయా పార్టీలు సవాల్గా తీసుకుంటున్నాయి. అభ్యర్థుల ఎంపిక విషయంలోని కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని నిర్ధారించాయి. ఇందులో భాగంగా వార్డులు, డివిజన్లలో సర్వేలు చేయించి క్యాండిడేట్లను ఫైనల్ చేయాలని భావిస్తూ ఉన్నాయి. ఇది పరిస్థితి. మరి చూద్దాం. మున్సిపల్ ఎన్నికల నగారం మోగింది. సర్పంచ్ ఎన్నికలకే కోట్లు. అసలు పటంచెరు సర్పంచ్ అయితే 15 కోట్లు ఖర్చు పెట్టినట్లు ఒక్క సర్పంచ్కి.
అంటే అర్థం చేసి అంత ఖర్చు పెడుతున్నా అంటే వాళ్ళు ఎంత రాబడుతున్నారు అనేది కూడా దయచేసి ప్రజలందరూ ఆలోచించాలా. సర్పంచ్ ఎన్నికకి అంత ఉంటే కౌన్సిలర్కి ఎంత ఉండాలి? ఒకానొక పటంచేరు ఏరియాలో 15 కోట్లు క్రాస్ అయింది అంటే ఆ 15 కోట్ల నుండి 1500 కోట్ల సర్పంచ్ రాబడతాడని అర్థం. దయచేసి దీన్ని గమనించాలి. దీన్ని ఆచితూచి దయచేసి మీకు అందుబాటులో ఎవరు ఉంటారో దాన్ని ఆలోచించి మీరు ఓటేయండి. డబ్బు ఖర్చు పెట్టేటోడికి కాదు, పని చేసేటోడికి ఓటేయండి. జర్నలిస్టులకు అండగా ఉంటాం. గతంలో కన్నా ఎక్కువగానే అక్రిడేషన్లు మంజూరు. జీవో 252 మార్పులు చేస్తాం. ఇండ్ల స్థలాల కోసం అడ్డంకులు లేని విధానాన్ని రూపొందిస్తాం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇది జర్నలిస్టులకు అండగా ఉన్నావా నువ్వు? ఎంతమంది రిపోర్టర్లు ఫీల్డ్లో పోయిన వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళకి వేతనాలు చాలా తక్కువ. అక్రిడేషన్లు పెంచమని చెప్తే ఇంకా పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తారు సిగ్గు ఎగ్గు లేకుండా. మన జర్నలిస్టులకు అండగా ఉంటామని చెప్తున్నారు మీరు. మీ రాఘవ కన్స్ట్రక్షన్స్ మీద పెట్టిన దృష్టి దీని మీద పెడితే ఎప్పుడో మా జర్నలిస్టులు చాలామంది బాగుపడేటోళ్ళు. ఇదండి పరిస్థితి. ఏదేమైనా ఎన్నో విషయాలు, ఎన్నో అంశాలు మనం మాట్లాడుకున్నాం. ఏ సమస్య అయినా సరే ఓకే టీవీ దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా ఓకే టీవీ టీం మీకు అండగా ఉంటుంది. స్క్రీన్ పైన ఉన్న మా నెంబర్కి కాల్ చేయండి. ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా ఓకే టీవీ ఎప్పుడు కూడా ప్రజల కోసమే పనిచేస్తుంది బాధ్యతగా అని చెప్పి మరొకసారి మీకు గుర్తు చేస్తూ, దయచేసి ఓకే టీవీ అఫీషియల్ ఫేస్బుక్ని ఫాలో అవ్వండి. ఓకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే టీవీ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ కింద ఉన్నటువంటి లింక్స్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వాట్సాప్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. అండ్ ముఖ్యంగా www.oktv.media.in కూడా మా వెబ్సైట్ని కూడా మీరు ఫాలో అవ్వండి అని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మీ శ్రావ్య. జై తెలంగాణ.